బాబాయ్ నమస్తే బాబాయ్. చెప్పండి. మీ పేరు? అద్దెంకి పోయండి. ఏం పని చేస్తారు? వ్యవసాయం. ఎలా ఉంది చంద్రబాబు గారి పరిపాలన? బాగానే ఉంది. ఇప్పుడు ఆయన ఇచ్చే సూపర్ సిక్స్ పేరిట ఒక్కొక్క పథకం అమలు చేస్తున్నారు అన్ని కదా. బాగా చేస్తున్నారు ఒకటి. ఇప్పుడు మీకు పెన్షన్ వస్తుందా? ఇంకా లేదు. వయసు ఎంత? 55. అంటే మీరు అప్లై చేసుకోలేదా? ఇంకా చేయలేదమ్మా. త్వరలో పెన్షన్లు వదులుతున్నా అంటున్నారు, అప్లై చేసుకుంటారా మరి? చేసుకుంటాం. ఎవరు మనవడు మనవరాలు ఎవరన్నా ఉన్నారు మీకు? 2 పాపలు 2 మనవరాళ్ళు ఉన్నారు. ఒక అబ్బాయి ఉంది. పాపకి పెళ్లి అయింది. ఇప్పుడు వాళ్ళకి తల్లికి వందనం అనేది పడిందా 13,000 పిల్లలుగా? మా పిల్లలు అంటే మరి ఎక్కడ లేరు. మా పాప గారి పిల్లలు మరి పడింది పర్లేదు, ఇంకా తెలియదు. గతంలో జగన్ గారి పాలన బాగుందా లేదంటే ఇప్పుడు చంద్రబాబు గారి పాలన బాగుందా? చంద్రబాబు పాలన బాగుంది. ఎందుకు మీకు చంద్రబాబు గారి పాలన అంటే అంత ఇష్టం? అది రౌడీతనం చేసేవాళ్ళు. రౌడీతనం అంటే ఏ విధంగా? అంటే ఏ విధంగా? ఏదన్నా కావాలని వెళ్తే వాళ్ళు ఎట్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, కట్టమైన వాళ్ళకి అయితే తమరేసేవాళ్ళు, అవసరం అయితే ఆధార బొమ్మని వాళ్ళు. ఏంటి అసలు ఇప్పుడు జగన్ మొన్న కాన్వాయ్ కింద పడి ఒక వ్యక్తి చనిపోయాడు కదా, మరి ఆ విషయం మీకు తెలుసా? మరి తెలుసు, టీవీలో చూసింది. ఏంటి అది అబద్ధం అంటున్నారు, నిజమా అబద్ధం? అది అబద్ధం ఎందుకు క్లియర్ గా కనపడిపోతుంటే నిజమే అది. మరి వాళ్ళు అబద్ధం అని ఇది అసత్య ప్రచారాలు చేస్తున్నారు, ఇది అని అంటున్నారు. అన్ని నేరాలు చేసి ఇక జగన్ తప్పించుకుంటే ఆ పని చేస్తున్నాడు. ఏంటి మరి ఆ ఉద్దేశంతో జగన్ అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? చెయ్యొచ్చు. ఇప్పుడు అలసిపోయినా మొత్తం ఆధారాలు తీసేకైనా అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు త్వరలో రైతు భరోసా వేస్తా అంటున్నారు, మరి రైతులందరికి ఏంటి ఏమంటారు? మరి వేస్తారు. ఒకటి అమలు చేసుకుంటున్నారు. ఒకసారి అంటే అప్పుల పనులు ఉంది కదా రాష్ట్రం. ఏం మరి మీకు దీపం పథకం అందుతుందా? సంవత్సరానికి 3 బండ్లు ఫ్రీగా. మీరు బండ బుక్ చేసిన ఎన్ని రోజులకి మీకు డబ్బులు అనేవి పడుతున్నాయి? బండి అంటే మనం వెళ్ళినప్పుడు తెచ్చుకుంటున్నాం, అప్పుడే తీసుకుంటలేదు కదా మనం. ఇప్పుడు ఈ రోజు గనక బండ బుక్ చేసుకుంటే మీకు రేపు గనక బండ వస్తే ఎన్ని రోజుల్లో మీకు డబ్బులు వెనక్కిస్తున్నారు? మళ్ళీ 2 రోజుల్లో పడిపోతున్నాయి, బ్యాంక్ వెంటనే పడిపోతున్నాయి. ఎలా ఉంది అసలు గతంలో ప్రభుత్వ పరిపాలనలో అధికారులు ఎలా మీతో నడుచుకునేవారు? ఏదైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా, ఇప్పుడు ఎలా నడుచుకుంటున్నారు వాళ్ళు? ఇప్పుడే బాగా సమాధానం చెప్తున్నారు, బాగా నడుచుకుంటున్నారు. అప్పుడైతే సమాధానం చెప్పాడు కదా, అలా వచ్చి రాసుకుంటూ వెళ్ళిపోతుంది. ఎలా ఉన్నాయి మీ గ్రామంలోని రోడ్లు గానీ డ్రైనేజీలు గానీ? అన్ని బాగా ఉన్నాయి ఇప్పుడు వరకు, అన్ని బాగున్నాయండి. ఎవరు మీ ఎమ్మెల్యే గారి పేరు? ఎమ్మెల్యే గారా? మర్చిపోయి ఎలా ఉంది ఆయన పరిపాలన? ఎలా ఉంది అంటే ఆయన 24 గంటలు ప్రజలకు సేవ చేస్తున్నాం అన్నారు, మరి ఆయన ఆదుకుంటున్నారా? బాగానే ఉంది. 2-3 సార్లు వచ్చాడు, ఊరు చూసి వెళ్ళాడు. ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా కావాలని కోరుకుంటున్నారా? నేనైతే ఇప్పుడు పెంచడానికి ఏమీ కోరుకుంటలేదు. త్వరలో మహిళలకు ఉచిత బస్సు పెడతా అంటున్నారు కదా, మరి ఏంటి దాని మీద? ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు పెడితే బాగుంటుందా లేదా దాని బదులు ఏదైనా పథకం పెడితే బాగుంటుందా? ఇంకా మహిళలకు ఉచిత బస్సు కాకుండా ఏదైనా పథకం పెట్టుకుంటే ఆడవాళ్ళకి బాగుంటుంది. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధి కావాలా లేదంటే? అభివృద్ధి కావాలి. అభివృద్ధి కావాలి. అభివృద్ధి లేకపోతే ఇప్పుడు డబ్బులు ఇస్తే ఏమంటుంది, డబ్బులు ఇస్తే ఇలా అయిపోతాయి. మళ్ళీ అభివృద్ధి అంటే కొన్ని రోజులుగా కొంతమందికి ఉద్యోగాలు వస్తాయి, పిల్లలకైనా. మన పిల్లలకు కూడా తరతరాల్లో ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు ఈ చంద్రబాబు గారి హయాంలో పోలవరం ప్రాజెక్ట్ పూర్తవుద్ది అంటారా? అయిపోద్దమ్మా. అటు చంద్రబాబు ఈ టైం అయ్యేప్పటికే ఎలాగైనా చేసుకుని రావాలి కదా. ఈ పాటికే దగ్గరలోకి వచ్చిన వాళ్ళు చేయలేదు కదా జగన్. అసలు అమరావతి రాజధాని పూర్తవుద్ది అంటారా? అయిద్దమ్మా. ఒకేసారి అవ్వదు కదా. ఇప్పుడు మన ఇల్లు కడుతున్నామంటూ కట్టుకుంటే మొత్తం ఒకటి డెవలప్ అయిపోద్ది. చేస్తుంటే అసలు పునాది లేకుండా డెవలప్ అవ్వాలంటే అవ్వదు కదా. గతంలో తల్లికి వందనం 15,000 అని ఇప్పుడు మాట తప్పి 13,000 వేసారు. ఏంటి అసలు ఏమంటారు? మరి గతంలో 15,000 అన్నారు కదా, మరి ఇంట్లో ముగ్గురికి వేస్తున్నారు కమ్మా. అప్పుడు అంటే సహా మా ఇంట్లో ముగ్గురు ఉన్నప్పటికీ ఒకళ్ళిద్దరికి వచ్చాయి, ఇంకొకరికి ఆపుతున్నారు, 1-2 నెలలు పడుతుంది అని అన్నారు. ఏంటి మరి? లేదు, ఈ వరకు అయితే ఒక్కరికి వేసాడు. ఇప్పుడు ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురు పిల్లలకి వేసాడు. ఒకసారి కదా వేసింది, ఇప్పుడు ఇంకా రాలేదుగా. పెన్షన్ లో అన్న మాట ప్రకారమే 4,000 పెంచారు. మరి జగన్మోహన్ రెడ్డి లాగా 4 విడతల్లో పెంచలేదు. ఏంటి మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? దానిపై అంటే అప్పుడు ఆశంగా పెంచాడు జగన్. అప్పుడు సరే, చంద్రబాబు ఒకేసారి పెంచాడు. ఏంటి ఇంకా మీ గ్రామానికి గానీ మీకు గానీ ఏమన్నా కావాలనుకుంటున్నారా ప్రభుత్వం నుంచి? అంటే ఒకటి చేస్తుంటారు. ఈ రోజున ప్రజల యొక్క ఒపీనియన్ ఎలాగుందంటే, సంవత్సర పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి ప్లస్ సంక్షేమ పథకాలు చూసి
ప్రజలు నిజంగా ఆనందంతో వ్యక్తం చేస్తానంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాత్రం ఇదిగో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో వ్యతిరేకత వచ్చేసింది, చంద్రబాబు నాయుడు పథకాల పేరుతో మోసం చేసినట్టు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ ఒకసారి మీరు వాస్తవాలు తెలియపరచండి. ఈ రోజున కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తే తీరు ఒకసారి చూడండి. పర్టికులర్గా అన్నా పథకం ఏ టైంలో ఇవ్వాలో ఒక క్రైటీరియా ప్రకారం ఇస్తూ ఉన్నారు. ఒక సిచ్యువేషన్ ప్రకారంగా ఒక సంబంధిత ఏదైనా విషయాన్ని బట్టి ఈ రోజున స్కూల్స్ రీఓపెన్ అనుకోండి, తల్లికి వందనం ఎప్పుడు ఇచ్చారు? జూన్ నెలలో స్కూల్స్ రీఓపెన్ అయ్యే నాటికి ప్రతి తల్లుల ఖాతాల్లో మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది తల్లుల ఖాతాలో డబ్బులు జమ అవుతాయని చెప్పి ఏదైతే ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా ఆ హామీని నిలబెట్టుకునే విధంగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇచ్చారు. అంటే మాట ఇచ్చి నిలబెట్టుకున్నారా, లేదంటే మాట ఇచ్చి కొంగలో దొక్కారా? ఇక్కడ మాట ఇచ్చారు కాబట్టి ఆ మాటని నిలబెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి లాగా అధికారంలో రాకముందేంటో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కరికి మాత్రమే అమ్మఒడి వేసాడు. మరి మాట ఇచ్చి తప్పుకుందే, మాట ఇచ్చి నిలబెట్టుకుంది ఎవరో ఒకసారి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అంటే ఈ రోజున చాలామంది ఆలోచించే విధానం ఏంటంటే ప్రజల్లో మాత్రం మంచి చైతన్యమే ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏదైనా పథకం ఇస్తుంటే ఒక సిచ్యువేషన్ ప్రకారం ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక పక్కన ఆర్థిక సంక్షోభంలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని, అప్పుల ఊబులో కురిగిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు రెండు బ్యాలెన్సింగ్ చేసుకుంటూ ఒక పక్కన సంక్షేమ పథకాలు, ఒక పక్కన అభివృద్ధి పనులు ఒక్కటొక్కటిగా చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతారు, 2029 నేనే ముఖ్యమంత్రిని, ఒక్కొక్క లెక్కలు తెలుస్తా, ఎన్నాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారో ఏ ఒక్కడిని విడిచిపెట్టని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రజల యొక్క ఓట్ బ్యాంకింగ్ అనేది ముఖ్యం. ఇప్పుడు నేను మీరు 100 మాట్లాడుకున్నా మనం ప్రజల్లో మీ పార్టీకి మెజారిటీ ఎలా ఉంది, రేపొద్దున మీరు గెలవడం కోసం ఏ ప్రయత్నాలు చేయబోతా ఉన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం సంవత్సర పరిపాలనలో ఈ రోజున సుపరిపాలనకు తొలి అడుగు అని చెప్పి సంవత్సర కాలాది పూర్తయిన సందర్భంగా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళు చేసినటువంటి ప్రతి పనిని తెలియపరుస్తూ ఉన్నారు. మరి మీరేం చేశారు? ఏనాడైనా ఇలా చేశారా? ఏనాడైనా ఒక పథకం రిలీజ్ చేస్తే ప్రజల దగ్గరికి వెళ్ళి తెలుసుకున్నటువంటి విధానం ఉందా? ఈ రోజున 1వ తారీఖు వచ్చి ఫంక్షన్ ఒకరోజు ముందే ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు. ప్రజల యొక్క జీవన విధానం తెలుసుకుంటున్నారు. ప్రతి విషయంలో ఏ పథకం అందకపోతే దాని గురించి ఐడెంటిఫై చేస్తూ ఉన్నారు. ఎందుకు అందట్లేదు, ఎందుకు అందకపోవడానికి కారణాలు ఏంటి, ఆ రీజన్స్ అన్నింటిని రెక్టిఫై చేసుకుంటూ వాళ్ళకి ఆ ఫంక్షన్ కానీ లేదంటే ఆ యొక్క పథకం కానీ అందే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇది కదా ప్రభుత్వం అంటే. ఏనాడైనా ఎంత చిత్తశుద్ధిగా మీరు పనిచేసినటువంటి విధానం ఉందా? గతంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీకు 150 సీట్లు పైగా అధికారంలోకి ఇస్తే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల పక్షాన వ్యవహరించి ప్రజల కోసం చేసింది ఏంటండి? ఎంత చేసుకొచ్చారు, ఏం చేసుకొచ్చారు? ఈరోజు మీరు కూటమి ప్రభుత్వం విమర్శిస్తూ ఉన్నారు కదా, ఏనాడని మీరు ప్రజలకు ఏదైనా చేసి చెందినట్టుంటే ఒకసారి విషయాలు చెప్పండి. మేము అధికారంలో ఉన్నప్పుడు ఇలా చేసాము, ప్రజల పక్షాన ఇలా వ్యవహరించాము, కష్టం వస్తే ఇలా ఆదుకున్నాము, కష్టం అంటే మా నాయకులు ఎంత అండగా ఉన్నారు, ఒకరోజు ముందే ప్రతి విషయంలో మేము ప్రభుత్వ పరంగా మేము అందరికి సహాయపడ్డామని చెప్పడానికి ఒక్కటి చూపించండి. మేము ప్రజల కోసం ఇలా చేసామని చెప్పి ఏది ఉండదు. ఈరోజు మళ్ళీ మీరు కూటమి ప్రభుత్వం విమర్శిస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు పథకాలు ఎక్కొట్టారా? ఏ రకంగా ఎక్కొట్టారండి? సంవత్సరం పరిపాలన పూర్తయింది అంతే. ఈ సంవత్సరం పరిపాలన 3 పథకాలు మీ కళ్ళ ముందే కనబడుతున్నాయి కదా. పెన్షన్లు పెంచారు, దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు ఇస్తూ ఉన్నారు, ఏదైతే తల్లికి వందనం ఇస్తూ ఉన్నారు, ఈ ఆగస్టు నాటికి మహిళల కోసం ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అన్నారు, ఈ జూలై నెలాఖరికల్లా రైతు భరోసాకు సంబంధించింది మీరు ఇప్పుడు అన్నదాత సుఖీభవ కింద కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి 20,000 ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తూ ఉన్నారు. ఇలా ఒక్కొక్క పని చేసుకుంటూ వస్తుంటే ఎక్కడ పథకాలు ఎక్కొట్టారండి? ఏదో మీరు మాట్లాడడం కాకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీలు బురదజలని ఒక్క కారణంతో కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు కదా. ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి పథకాలు ఎక్కడో ఒకసారి బహిరంగ చర్చలో కూర్చోండి, మాట్లాడదాం, అందరూ చూసుకుందాం, ఏం చేద్దాం, ఈరోజు ప్రభుత్వం ఏం చేసిందో మేము చెప్తాం, మీరు ఏం చేసి మీరు చెప్పండి. సంవత్సర పరిపాలనలో అన్నా క్యాంటీన్లు ఈరోజు ప్రతి ఓపెన్ చేసి ప్రతి ఆకలి తీరుస్తూ ఉంటే కంటికి ఇది ఒక్కటి సరిపోదా? పేదవాడు ఆకలి తెచ్చడానికి అన్నా క్యాంటీన్లు ఒక్కటి సరిపోదు. ఇది చెప్పడం కోసం వాస్తవాలు తెలుసుకుంటారండి ప్రజలు తెలుసుకుంటున్నారు. మీరు ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీలు ఎన్ని బురద జల్లే వ్యాఖ్యలు చేసినా సరే ప్రజల్లో మాత్రం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పోదు.